శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. మనం ఇంతకుముందు వీడియోలో చేసినట్టు అక్కడ పితృదేవతలను వాళ్ళని సంతృప్తి చేయడమే ఈ పక్షాలు ఇవంతా కూడా మనం ఆచరించాల్సి వస్తుంది అన్నమాట. మన ఋషుములు, మన పెద్దలు ఏది గాని మనకు జస్ట్ లైక్ దట్ అలా అయ్యోలేదు. ప్రతి ఒక్క దానికి ఒక కారణం, ప్రతి ఒక్క దానికి ఒక విశిష్టమైన ఇది ఉందన్నమాట. వాళ్ళు మనము ఈ దేహం పొందిన పితృదేవతలకు కూడా మనము వాళ్ళ రుణం తీసుకోవాలి. వాళ్ళ రుణం అంటే వాళ్ళు మనం ఏం గుడి అడగరు, ఏం అడగరు. వాళ్ళకు మనం చేయాల్సిన కార్యాలు వాళ్ళని సంతృప్తి చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పితృదేవతలు దేహదారణ చేసి ఈ లోకంలోకి మళ్ళీ రావాలన్నమాట. అలా రావాలంటే వారికి అన్నాన్ని మనం అందించాలన్నమాట. అది దాన్ని పిండ రూపంలో కూడా అందించడము, ఈ తర్పణ ప్రయోగాలు చేయడము, ఈ దీంతో కొన్ని వర్ణాల్లో దీంతో కూడా అగ్నిలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది రక్తం పంచుకొని పుట్టిన పుత్రులే అందించాలి. దీనంతా చేయడానికి ఎవరంటే వాళ్ళ రక్తాన్ని పంచుకున్న పుత్రులు, వాళ్ళకి ఎవరు మగ సంతానం ఉందో ఆ సంతానమే చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళకి పుత్రులను తీరుతుంది, లేదంటే తీరదనమాట, లేదంటే మోక్షం దొరకదు. అందుకే ఇప్పుడు మీరు చాలా విషయాలు ఏమనుకోకండి, మగ సంతానమే ఉండదు వాళ్ళకి. అది కారణం వేరు అనమాట. ఆ కారణం ఏంటంటే వాళ్ళకు పితృకార్యాలు చేయకపోవడం వల్ల వీళ్ళకు సంతాన అభివృద్ధి ఉండదు. గురుదోషాలు చాలా ఉన్నాయి. పితృదోషాలు, గురుదోషాలు ఇవంతా కూడా ఏమవుతుందంటే అది వాళ్ళకు సంతాన అభివృద్ధి ఇవ్వదనమాట. చాలా కేర్ఫుల్ గా చూడాలి ఇవంతా కూడా. మనము ఏదో చెప్పినాళ్లే మాదేమైంది అంటే జరుగుతుండే ప్రతి ఒక్కటి ఈజీ గోయింగ్ ఉంది మనకు, లేదని కాదు. బట్ ఆ ఈజీ గోయింగ్ సీరియస్ గా తీసుకుని మనం నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాలన్నమాట. మంచిది ఇవ్వగలిగితే మనము చాలా మనకు పుణ్యం అవుతుంది, దొరుకుతుంది అనమాట. తద్దినాలు మనం పెడుతూ ఉన్నాం కదా. మహాలయ పక్షాలు కూడా పెట్టాలని నేను అంటున్నా అనమాట. అనేక సందాహాలు తిరిగి కలుస్తుంది. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టి హిందూ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలు తలుచుకుని ఆ 3 తరాలకు కూడా వాళ్ళు పితృయజ్ఞాన్ని నిర్వహిస్తారనమాట. మరి పుత్రులైన వారి సంగతి ఏమి, వారి గతి అధోగతైనా అంటే అక్కడ అది కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబంలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరి మరణించినా, లేదైనా పెళ్ళైన వాళ్ళకి సంతానము లేకపోయినా, వాళ్లకు పితృకార్యాలు చేయలేకపోయిన పరిస్థితి ఉన్నా, వాళ్ళకు పుత్ర సంతానం లేకపోయినా, లేదంటే ప్రమాదాల్లో చనిపోయినా, అర్ధాయుష్లో చనిపోయినా, రోగాల్లో చనిపోయినా, ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో చనిపోయినా కూడా కొన్ని దీంతో యుద్ధాలు చనిపోతారన్నమాట. కొన్ని ఉన్నాయంట, కొన్ని వాళ్ళు శిక్షలు వేస్తారు, కొన్ని కోర్టులు ఇవంతా కూడా ఊరి శిక్షలు వేయడం, అందుకు అట్లా ఇంటికి కూడా చనిపోతారనమాట. వాళ్ళు ఆత్మహత్యల ద్వారా చనిపోయినా వాళ్ళకు వాళ్ళకి తెలియని కొంతమంది ఇంటి నుండి వెళ్ళిపోయింటారు అనమాట. వాళ్ళు వస్తారా రారా అని ఇంకా బతుకున్నారనుకుంటారు. వాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళకు తద్దినాలు చేయాల్సిన కర్మం అనుకోండి మన ధర్మశాస్త్రం చెప్తూ ఉంటుంది అనమాట. పితృతిథి నాడు ఏం చేస్తామంటే మనము మళ్ళీ 3 తరాలకు మాత్రమే ఇస్తామన్నమాట. ఈ మహాలయ పక్షాలు అప్పుడు మాత్రము అందరికీ మనము ఈ పక్షాలు అందరికీ మనము గురువులకు, చనిపోయిన గురువులకు, ఫ్రెండ్స్ కు అందరికి కూడా మనము ఈ పిండ ప్రదానం చేయొచ్చు అనమాట. అప్పుడు పితృతిథి 3 తరాలకి ఇస్తే, 3 తరాలకు ఇస్తే తర్వాత వచ్చేసి తిరోధకాల పిండ ప్రదానం ఇవ్వడుతుంది వాళ్ళకి. మహాలయ పక్షాల్లో ఆ 15 రోజుల్లో తండ్రి సమానమైన ఎవరికి ఇచ్చినా కూడా, చనిపోయిన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళందరికీ కూడా తిలోదకాలు ఇచ్చే అర్హత ఆ 15 రోజులు మాత్రమే ఉంటుంది అనమాట. ఈ అధికారం కూడా ఇచ్చే అర్హత 15 రోజులకు మాత్రమే ఉంటుంది, అధికారం కూడా ఉంటుందన్నమాట. దీనిని సర్వకారుణ్య తర్పణ విధి అంటారనమాట. ఈ కారణం చేత తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే ఈ మహాలయ పక్షాల్లో తద్దినం పెట్టడం వల్ల అన్ని రకాలైన దోషాల నుండి విముక్తి అవుతారు అని చెప్తారు. వాళ్ళకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం దొరికి అన్ని ఐశ్వర్యాలు కావలసినవన్నీ వీళ్ళకు తృప్తిగా, నాయన బాగుండు, నువ్వు మాకు తృప్తి అయినామని వాళ్ళ ఆశీర్వాదం చేసిపోతే వీళ్ళకి అన్ని రకాలైన సిద్ధి కూడా దొరుకుతుంది అనమాట.
దేవుని కార్యాన్ని కంటే కూడా పితృకార్యాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చేయడం వల్లే పుణ్యము, పురుషార్థం అన్ని దొరుకుతుంది అనమాట. సాధారణంగా మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అంటే, సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనే అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం అని చెప్తుంది అనమాట. దీన్ని సర్వపితృ అమావాస్య అంటారనమాట. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథుల సంబంధం లేకుండా కూడా మహాలయంలో పెట్టచ్చు. క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాల మొదలైన 4-5 రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు అవిధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పూలు చీర పెట్టి సత్కరించి పంపాలి అని మన శాస్త్రం చెప్తుందన్నమాట. చిన్న పిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. ఇది చాలా మంది అక్కడికి చేకడుకుని వచ్చేస్తారనమాట, అంత అయిపోయిందనేసి అక్కడికి. చిన్నపిల్లలంటే ఉపనయన వయసు 10 సంవత్సరాలు అనుకోండి దాటిన వారు ఒకవేళ 10 సంవత్సరంలో వయసు లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించే తిథి నాడే మహాలయం. ఉపనయనం అంటే 10 రోజుల లోపలనే ఆ పిల్లవాడిని తిథి మహాలయం పెట్టాలి, లేదంటే ఆ 12 రోజులు పెట్టాలి. ఇక ప్రమాదాల్లో గాని ఈ కొన్ని శిక్షల వల్ల కొన్ని అకాల మరణాలు, కొన్ని అనుకోని సంఘటనలు మరణించినైతే వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్యని ముందు రోజు ఈ మహాలయం పెట్టాలని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. దీన్ని కొద్దిగా శ్రద్ధగా విని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రద్ధగా విని దీన్ని చేయడం వల్ల మీరు ఏ జ్యోతిష్యుడిని మీరు కలవాల్సిన పని ఉండదు. దీన్ని ప్రయోగం చేసుకుని దీనంతా కూడా క్లియర్ చేసుకుంటే ఏ జ్యోతిష్యుడు అవసరం లేదు, ఎటువంటి యజ్ఞ కార్యాలు కూడా అవసరం లేదు. పితృకార్యమే మహాయజ్ఞం, మహాకార్యం. చేయండి దయచేసి. మన పిల్లలకు ఎక్కడెక్కడో వాళ్ళేంటి ఇప్పుడు ఎవరు చేస్తారండి, అదేంటి ఇదండి అంటారు. అంతా వద్దు, ట్రాష్. అవంతా కూడా పిల్లలకు చెప్పాలి. చెప్పకపోతే ఏమీ ఉండదు. మన కొన్ని క్యాస్ట్లో ఉన్నాయి. కొన్ని క్యాస్ట్లు అయితే వాళ్ళకు ఏ జాతకం తీసినప్పుడు పితృ దోషాలు, గురు దోషాలు జాతకం నిండా ఉంటుందన్నమాట. ఎవరు చూసినా ఉంటుంది. వాళ్ళు చేసుకోమంటే మా సిస్టమ్ లేదు అంటారు. మీ సిస్టమ్ లేదు, మీ కర్మ అనుభవించండి అంతే, ఏమి చేయలేం. ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటుంది, ఒంటి నిండా రోగం ఉంటుంది. ఇది కూడా ఉందన్నమాట. ఇంకొక విషయం మళ్ళీ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. అది ఎందుకు అలా అవుతుంది, ఎందుకు ఇబ్బందులు అవుతుందని తెలుసుకోవాలి. అది ఇదంతా కూడా మీరన్నీ పాటించి ఇంకొక మన రాబోయే జనరేషన్స్ కు, రాబోయే తరానికి అందించాలని తెలియజేస్తూ అందరికీ అందరికీ ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఆ భగవంతుడు అందరికి కూడా ఈ ఉత్తేజాన్ని ఇచ్చి వాళ్ళందరికీ చేరని మనసు ఇవ్వాలని కూడా కోరుతూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.